తేజస్విని ఎవరైతే అమ్మాయి న్యూడ్గా వీరప్పగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదైతే ఉందో, అంటే అమ్మాయి ఇంట్లో నుంచి ఎందుకు న్యూడ్కి వెళ్ళాల్సి వచ్చింది? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి కొంచెం అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుట్లా మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. అమ్మాయి కిందికి వెళ్ళిన తర్వాత ఈ గోడ దూకి ఆ పైకి వెళ్ళి కూడా అజయ్ అజయ్ అని అరుస్తా ఉన్నది అమ్మాయి అని చెప్తా ఉన్నారు. అజయ్ ఎవరు? ఈ విషయాలను అడిగే ప్రయత్నం చేద్దామంటే తల్లి నిమ్మలంగా లోపల కూర్చొని టీవీ పెట్టుకొని సౌండ్ విన్నారు కదా, ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి ఫైర్ అవ్వడము. ఇగో ఈ విధంగా ఇప్పుడు మనం రాగానే ఫుల్ సౌండ్ పెట్టేసింది ఇక్కడ. అంటే ఇక్కడ తల్లి అస్తం ఏమన్నా ఉందా? ఇక్కడ బయట వినిపించే ప్రకారంగా చూస్తే తల్లి పరంగానే తేజస్విని అమ్మాయి చనిపోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. ఎప్పుడు లేని తండ్రి ఇప్పుడు వచ్చిందికి ఈడ తాగి తినుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. మరి మీడియాకి ఎందుకు వస్తలేడు? అంటే కారణం ఇక్కడ మేజర్గా ఏమనిపిస్తా ఉందంటే తేజస్విని తల్లియే దీనికి కారణం అనిపిస్తా ఉన్నది. ఏ బిడ్డనన్నా చనిపోతే ఒక తల్లి శోక సముద్రంలో మునుగుతా ఉంటది. ఈ తల్లి జబర్దస్త్ వీడియోలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో. మీ డోరే కదా కొట్టింది. అసలు ఎన్ని గంటల ప్రాంతంలో మీ డోర్ కొట్టడం జరిగింది? అసలు ఏం జరిగింది? ఒక్క ఫ్లోర్ 1 lakh rupees రెంట్ అని చెప్తా ఉన్నారు. 1 lakh rupees రెంటా లేదంటే ఫర్ డే 3000 అని ఒక విషయంగా తెలుస్తా ఉంది. మీకు తెలిసిన అంశం ఏంటి? హలో, వెల్కమ్ టు E9 6 TV. నేను మీ సంతోష్. తేజస్విని ఎవరైతే అమ్మాయి న్యూడ్గా వీరప్పగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదైతే ఉందో, ఆ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఏదైతే రెంట్కుంటా ఉన్నారో అక్కడే మనం ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇక్కడ అమ్మాయి దాన సంస్కారాలు నిన్న జరిగిపోయినాయి. అయిపోయిన తర్వాత నిమ్మలంగా మంచిగా టీవీ పెట్టుకొని ఎప్పుడు రాని అంటే వాళ్ళ అమ్మాయి తేజస్విని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కూడా లేరంట ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ఉండడంట ఇక్కడ. మరి ఇప్పుడు నిన్న వాళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది, ఈ విధంగా చేసిందని తెలవగానే వాళ్ళ ఫాదర్ కూడా రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి వినండి మంచిగా లోపల టీవీ పెట్టుకొని. ఇవన్నీ ఎందుకు మరి ఎందుకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏం జరిగిందనేది ఎందుకు చెప్పట్లేదు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే మరి అమ్మాయి న్యూడ్గా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఒకసారి కిందికి చూసే ప్రయత్నం ఏంటి, ఈ కింద ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో డోర్ కొట్టడం జరిగింది. అమ్మాయి న్యూడ్గా వెళ్ళే, అంటే అమ్మాయి ఇంట్లో నుంచి ఎందుకు న్యూడ్గా వెళ్ళాల్సి వచ్చింది అంటే అమ్మాయికి కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి కొంచెం అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుట్లా మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. అమ్మాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు ఏదైతుందో నెలకు ₹1,00,000 రెంట్ కడతా ఉన్నారు ఇల్లుకి అని చెప్తా ఉన్నారు. బయట వచ్చే రూమర్స్ ₹1,00,000 అని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ₹3,000 రెంట్ అని తెలుస్తూ ఉన్నది. ఇది హోమ్ స్టే లాగా అనమాట. అంటే రెంట్కి తీసుకోవడం కాదు, హోమ్ స్టే కాబట్టి డైలీ 3,000 లాగా. అంటే వీళ్ళు రెంట్కి తీసుకోవాలి డైలీ ఫర్ డే 3,000. అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు వీళ్ళు అంటే అమ్మాయి బెంగళూరు నుంచి ఇక్కడికి సాఫ్ట్వేర్ అక్కడ వర్క్ ఒత్తిడి వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మరి ఈ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు ఇప్పటివరకు? సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలే? ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఈ ఫుటేజ్ ఇంతవరకు బయటికి రాలే. ఏదైతే ఒకసారి ఇక్కడ చూపించే ప్రతి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ ఆ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ వచ్చింది. అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. కానీ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళలేదు ఇక్కడ నుంచి. ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేయి. ఇక్కడ గణేష్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత ఈ గోడ దూకి, నీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కిందికి వెళ్ళి ఈ గోడ దూకి ఆ పైకి వెళ్ళి కూడా అజయ్ అజయ్ అని అరుస్తా ఉన్నది అమ్మాయి అని చెప్తా ఉన్నారు. అజయ్ ఎవరు? అసలు ఇక్కడ మిస్టరీ ఏంటంటే అజయ్ ఎవరు? ఈ అజయ్ ఎవరు అనేది అజయ్ అనుకుంటూ అరిచింది అమ్మాయి అని చెప్తా ఉన్నారు. ఈ అజయ్ ఎవరు అనేది ఒక మిస్టరీగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి తేజస్విని తల్లి ఎవరైతే కన్న తల్లి ఉన్నారో వీళ్ళిద్దరే ఉంటా ఉన్నారు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయికి పీడకలలు వస్తూ ఉన్నాయి, కొంచెము మతి సిమితం. అంటే పీడకలలు మీన్స్ మరి ఏమైంది అమ్మాయికి? వర్క్ ప్రెషర్ వలన, సాఫ్ట్వేర్ కాబట్టి ఏమైనా ఒత్తిడికి గురైందా, ఏమైంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ విషయాలను అడిగే ప్రయత్నం చేద్దామంటే తల్లి నిమ్మలంగా లోపల కూర్చొని టీవీ పెట్టుకొని సౌండ్ విన్నారు కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుదాం ఏం జరిగిందని ఇందామంటే ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి ఫైర్ అవ్వడము. ఇగో ఈ విధంగా ఇప్పుడు మనం రాగానే ఫుల్ సౌండ్ పెట్టేసింది ఇక్కడ. అమ్మాయి తేజస్విని తండ్రి కూడా ఇక్కడ ఉన్నాడు, మంచిగా నిమ్మలంగా తిని తాకుట ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ. మరి ఏదైనా వాళ్ళని అడుగుదాం ఏం జరిగింది, తేజస్వినికి ఏం జరిగింది, తేజస్విని ఏ విధంగా ఉండేదనే విషయాలు అడుగుదామంటే కూడా వీళ్ళు కోఆపరేట్ చేసే విధానం కనిపించట్లేదు ఇక్కడ, కోఆపరేట్ చేయట్లేదు కూడా. ఇదొకటి కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇక్కడ తల్లి అస్తం ఏమన్నా ఉందా? తల్లే నిజంగానే ఇక్కడ బయట వినిపించే ప్రకారంగా చూస్తే తల్లి పరంగానే తేజస్విని అమ్మాయి చనిపోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. మరి తల్లిది తప్పు లేనప్పుడు ఎందుకు తల్లి రెస్పాన్స్ అవ్వట్లేదు ఇక్కడ? తల్లి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? లేదా తండ్రి ఎప్పుడు రాని తండ్రి అమ్మాయి తేజస్విని చనిపోయింది అనగానే ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి అనే విషయాలు
చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మంచిగా నిమ్మలంగా తాగుతూ తింటూ మంచిగా ఇంట్లో నిమ్మలంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిన్న తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసి అది కూడా ఏదో ఎట్టి ఆ అమ్మాయి ఒక నెలకు 1 to 1.5 అట్లా శాలరీ వచ్చేది అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? తేజస్వినికి ఏం జరిగిందనే విషయాలు ఎందుకంటే వీళ్ళ వల్లనే చనిపోయింది అనుకోవచ్చా? ఏదైతే ముషీరాబాద్లో ఒక అనాథ శవాంది కదా దాన సంస్కారాలు చేసినట్టుగా తేజస్విని దాన సంస్కారాలు చేయడం జరిగింది. మరి తల్లిదండ్రిని ఏదైనా అడుగుదామంటే వీళ్ళ తప్పే లేనప్పుడు, వీళ్ళ వల్ల తేజస్విని చనిపోయినప్పుడు వీళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఎందుకు సహకరించట్లేదు? వచ్చిన మీడియా వాళ్ళ మీద ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు? మంచిగా నిమ్మలంగా టీవీ పెట్టుకొని ఎందుకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? అంటే తేజస్విని వీళ్ళ వల్లనే చనిపోయింది అనుకోవచ్చా? అంటే కారణం వీళ్ళ తల్లిదండ్రి అనుకోవచ్చా? మరి ఎప్పుడు లేని తండ్రి ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఎప్పుడు లేని తండ్రి ఇప్పుడు వచ్చిందికి ఈడ తాగి తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి మీడియాకి ఎందుకు వస్తలేడు? తల్లి నిమ్మలంగా టీవీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా పోయింది, జబర్దస్త్ కామెడీ పెట్టుకొని జబర్దస్త్ ఎంజాయ్ చేస్తూ ఉంది తేజస్విని చనిపోయిన తర్వాత. అంటే కారణం ఇక్కడ మేజర్గా ఏమనిపిస్తూ ఉందంటే తేజస్విని తల్లియే దీనికి కారణం అనిపిస్తూ ఉన్నది. ఏ బిడ్డనన్నా చనిపోతే ఒక తల్లి శోక సముద్రంలో మునుగుతూ ఉంటుంది. ఈ తల్లి జబర్దస్త్ వీడియోలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో. ఏమనాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళని మనుషులా పశువులా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? వీళ్ళు మనుషులు అంటారా? ఏమంటారు వీళ్ళని? మీడియాకి వచ్చి ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉన్నది అనే విషయాలు చెప్పకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసుకుంటా, మీడియా వాళ్ళ మీదకి ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా ప్రవర్తించుకుంటా, ఒక అమ్మాయి అజయ్ అని ఒక పక్క బిల్డింగ్, ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ఫ్లోర్ ఉందో ఈ ఫ్లోర్కి వెళ్ళి అంటే పిలవాల్సినంత అవసరం ఏముంది? మరి ఎందుకు వీళ్ళ తల్లి తండ్రి ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీడియాకి? ఏం జరిగింది, తేజస్వినికి ఏమైంది అన్న విషయాలు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు? వీళ్ళు వచ్చిన మీడియా మీద ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ విషయాలు అడుగుదామంటే అసలు సహకరించట్లేదు. వీళ్ళు తప్పే చేయనప్పుడు ఎందుకు వీళ్ళు డోర్లు పెట్టుకొని టీవీలు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని ఈ విధమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు? ఫస్ట్ వీళ్ళని విచారించాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం మేము. ఫస్ట్ ఇలాంటి వాళ్ళను ఒక ఆడబిడ్డ ఓకే చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటే అక్కడ వర్క్ ఫెజర్ అయింది, సరే మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది, ఓకే అమ్మాయికి పీడల కళలు వచ్చినాయి, సో అండ్ సో ఓకే. కానీ అమ్మాయి ఒక అమ్మాయి న్యూడ్గా ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తిందంటే కారణం ఏంటి? అమ్మాయికి ఏమన్నా మత్సిమితం లేదా? లేదంటే చూడ్డానికి చక్కగా ఉన్న ఒక ఆడపిల్ల అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఎవరి మీద అనుమానపడాలి? అసలు ఏం జరుగుతూ ఉన్నది? అసలు ఇప్పటివరకు బయటికి వచ్చి ఇప్పుడు సౌండ్ బంద్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళినట్టున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. మరి ఏం జరిగింది? ఈ విధంగా అమ్మాయికి ఈ విధంగా జరిగింది ఇది అని కూడా చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, వీళ్ళకి వచ్చిరాని ఇంగ్లీష్ ఒకటి మొత్తం. ఇప్పుడు బిడ్డ పోయినాక అమ్మ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినట్టు కొడుతుంది నాకు ఇక్కడ. మీడియా వచ్చినప్పుడు నీకు ఏ సంబంధం లేనప్పుడు, నీ వల్ల నీ బిడ్డ చనిపోవనప్పుడు నువ్వు రెస్పాన్స్ చెప్పే బాధ్యత నీకు ఉండాలి. 100%గా వీళ్ళ తల్లిదండ్రిని విచారించాలి. ఇన్ని రోజుల కోలేని తండ్రి ఇప్పుడు ఎందుకు వచ్చిండు ఇక్కడికి? ఇన్ని రోజులు ఏడికి పోయింది వాళ్ళ తండ్రి? ఇన్ని రోజులు తల్లి బిడ్డనే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేజర్ డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి మనం డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? మరి వీళ్ళని విచారించాలి కదా. వీళ్ళు ఎందుకు మీడియాకి సమాధానం చెప్పట్లే? ఒకసారి కిందికి వెళ్ళి ఎక్కడి నుంచి దుంకిందో చూపించే ప్రయత్నం చేస్తా. 100%గా వీళ్ళు సమాధానం చెప్పేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఒకసారి చూడండి, మొత్తం డోర్లు ఇక్కడ మొత్తం చూపి మొత్తం డోర్లు పెట్టుకొని తమాషాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. తేజస్విని అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు తల్లిదండ్రి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. మరి మా పాప చనిపోయింది అనే ఆ ఆలోచన విధానం కూడా లేదు. అంటే ఆ తేజస్విని అమ్మాయిని వీళ్ళే ప్రెజర్ పెట్టారు అనుకోవచ్చా? వీళ్ళ విధంగానే అమ్మాయి చనిపోయింది అనుకోవచ్చా? శత విధాల డౌట్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ ఇల్లుని వీళ్ళు ఫర్ డే కిరాయికి తీసుకున్నారు. అంటే మంత్లీ కిరాయి కాదు ఇది, ఫర్ డే 3000 రూపీస్. ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇది బయటకు వస్తే ఒక అమ్మాయి నగ్నంగా ఏ విధంగా అంటే ఏం జరిగింది? అమ్మాయికి మతి సిమ్మతం లేకపోతే పిచ్చిగా చేస్తూ ఉంటారు, ఇంకో సో 100 జరుగుతూ ఉంటాయి. అమ్మాయి ఇక్కడ నుంచి వేరే పక్క బిల్డింగ్లో కూడా దూకడం జరిగింది. ఒకసారి మీకు అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక సీసీ కెమెరా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడికి వచ్చి కూడా అమ్మాయి ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా సీసీ కెమెరా ఉంది. అమ్మాయి ఇక్కడికి వచ్చి కూడా డోర్ కొట్టడం జరిగింది. ఆ తేజస్విని అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి కూడా డోర్ కొట్టడం జరిగింది. వీళ్ళు ఏమనుకున్నారంటే దొంగలేమో అనుకున్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాస్తవంగా అర్ధరాత్రి ఆ టైంలో 10-11 గంటల టైంలో అందరు పడుకుని ఉంటారు, డోర్ కొడుతారు దొంగలని అనుకుంటారు. ఈ సీసీ కెమెరా కూడా ఉంది కదా, దీని ఫుటేజ్ కూడా ఇంతవరకు బయటకు రాలా. ఇవన్నీ బయటకు వస్తే అసలు ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ అనే విషయాలు తెలిసాయి. కాబట్టి ఒక్కసారి మీకు అక్కడ బిల్డింగ్ అనిపిస్తూ ఉందా? మనకి ఇప్పుడు బయట వైరల్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే. అది అమ్మాయి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇక్కడ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా తల్లికి సంబంధం లేదు, తండ్రికి సంబంధం లేదు. మరి ఏం జరిగిందనే విషయాలు ఇది 2 తెలుగు రాష్ట్రాలలో వైరల్గా మారింది. ఈ అమ్మాయి ఇష్యూ, తేజస్విని ఇష్యూ వైరల్గా మారింది. ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళు ఇప్పటివరకు ఇంకా బయట పెట్టట్లేదు? ఎందుకు మీడియాకు సహకరించట్లేదు? వాళ్ళ తప్పు లేనప్పుడు
ఎందుకు మీడియాకి సహకరించట్లేదు? నిమ్మలంగా బీర్లు తెచ్చుకొని బయట నుంచి ఫుడ్ వస్తుంది, మంచిగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు, నిమ్మలంగా జబర్దస్త్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక కన్న కూతురు చనిపోతే ఈ విధమైన స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అంటే నాకే తేజస్విని అనే అమ్మాయి వాళ్ళ తల్లి పెట్టే పెజరా, లేదంటే వాళ్ళ తల్లి పెట్టే టార్చర్కి అమ్మాయికి ఆ విధంగా తయారైందా, లేదంటే మధ్యలో అజయ్ అనే పేరు ఎందుకు వచ్చింది? అజయ్ ఎవరు? ఇక్కడ మిస్టరీగా ఉంది ఏంటంటే ఈ అజయ్ ఎవరు, మధ్యలో అజయ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఒకసారి మీ డోరే కదా కొట్టింది? ఓకే, అసలు ఎన్ని గంటల ప్రాంతంలో మీరు డోర్ కొట్టడం జరిగింది? అసలు ఏం జరిగింది? 2:30 అరౌండ్. 2:30కి డోర్ కొట్టింది. ఓకే, ఏమని అరిచింది అమ్మాయి? ఏదో అజయ్ అన్నది ఏదో అంటూ చెప్తాను. అజయ్ అని మా దగ్గర అరవలేదు. డోరు గట్టిగా కొట్టేసరికి మా అత్తమ్మ భయపడిపోయింది. దొంగలు అనుకొని ఓపెన్ చేయలేదు డోరు. ఓకే, విన్నది, కాకపోతే చాలా గట్టి కొట్టిందంట డోరు అమ్మాయి తేజస్విని. ఓకే, ఇక మళ్ళీ విత్ ఇన్ 5 minutesకి మళ్ళీ బ్యాచిలర్స్ అబ్బాయిలు మా ఫ్లోర్కి వచ్చారు. ఈ ఫ్లోర్లో బ్యాచిలర్స్ కూడా ఉంటారు ఇక్కడ? ఉన్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. రీసెంట్గా వచ్చినారు వాళ్ళు కూడా. ఓకే, ఇక అమ్మాయి కింద మా డోర్ కొట్టేసి కిందికి వచ్చేసిందంట. ఓకే, ఇదంతా మాకు నైట్ జరిగింది, కానీ మా అత్తమ్మ మాకు మార్నింగ్ చెప్పినారు. 6 o'clock అట్లా తెలిసింది ఈ ఇష్యూ అంతా. ఇక వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ అయితే మాకు తెలియదండి. ఎన్ని రోజుల నుంచి తేజస్విని ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇక్కడ తేజస్విని ఫ్యామిలీ నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఓకే, ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? 2 లేడీసే కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అనుకుంటా. ఎప్పుడైనా బయటకు వెళ్తా ఉంటారా ఇద్దరు? ఇంట్లోనే డోర్లు పెట్టుకుని ఉంటారు, వస్తుంటారు, కానీ ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళు. ఇంట్లో ఎవరో బాయ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరు అసలు? వాళ్ళ ఫాదర్ అనుకుంటా. అంటే ఈ అమ్మాయి తేజస్విని కనిపించలేదు. ఓకే, నిన్న నుంచి వాళ్ళ ఫాదర్ అనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, ఒక లోపల మంచిగా బిడ్డ చనిపోయినాక ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు, మందు జబర్దస్త్ కామెడీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మీతో ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడారు ఈ 1 monthలో వాళ్ళ మదర్ కానీ ఆ తేజస్విని కానీ ఎప్పుడన్నా మీతో ఏదన్నా బాగున్నారా ఏంటి తిన్నారా అని ఎప్పుడన్నా అడిగారు? అసలు మాట్లాడలేదు. సైలెంట్గానే వెళ్ళిపోయేది వాళ్ళు. ఎవరితో మాట్లాడేది కాదు. మేము మాట్లాడాలని ట్రై చేయలేదు. ఓకే, ఇక్కడ ఒక్క ఫ్లోర్ 1 lakh rupees రెంట్ అని చెప్తా ఉన్నారు. 1 lakh rupees రెంటా, లేదంటే పర్ డే 3,000 అని ఒక విషయంగా తెలుస్తూ ఉంది. మీకు తెలిసిన అంశం ఏంటి అసలు? పర్ డే అని ఉంటుంది సార్. ఇక్కడ మీరుండేది కూడా పర్ డేనేనా? లేదు, మాది ఫ్యామిలీ. మాది 11,000 మంత్లీ. ఓకే, మేము వచ్చి 1.5 year అవుతుంది. ఓకే, ఇక్కడే ఉండబట్టి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక సెకండ్ ఫ్లోర్ అంతే. ఇక డైలీ వస్తుంటారు సార్, ఫ్యామిలీస్ వస్తుంటారు, బ్యాచిలర్స్ వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అంటే ఇండిపెండెంట్ రెంట్కి ఇస్తారనమాట, అది ఇండివిజువల్గా రెంట్కి ఇస్తూ ఉంటారు పర్ డే వైజ్. పర్ డే అనే ఉంటుంది. ఓకే, ఇక మేమంతా ఏం పట్టించుకోకపోయేది సార్. మా ఫ్లోరు అంతే, మా ఫ్యామిలీ అది. ఇక్కడ వీళ్ళు వచ్చి పైన వచ్చిన తర్వాత ఎవరైనా బాయ్స్ వచ్చిపోవడము వాళ్ళ ఇంటికి అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఎప్పుడన్నా మీరు చూసారా? వచ్చింది కూడా ఏం గమనించలేదు సార్. మేము గమనించలేదు. స్విగ్గీ ర్యాపిడో వాళ్ళే వస్తుండే. స్విగ్గీ వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఓన్లీ బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడమే తప్ప వీళ్ళు ఫుడ్ వండుకోవడం ఇలాంటిది కూడా ఏం లేదనుకోవచ్చు. కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు కొన్నిసార్లు చూసినా నేను. తేజస్విని ఎవరు అంటే మాకు తెలియదండి, మేబీ సెకండ్ ఫ్లోర్ ఉండొచ్చు, అడగండి వెళ్ళి అని మేము చెప్పినాం. ఓకే, మీకు అట్లా తెలుసు మేజర్గా ఈ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి తేజస్విని ఉండొచ్చు. సెకండ్ ఫ్లోర్ ఏమో మేబీ. ఫస్ట్ ఫ్లోర్ అయితే లేడీస్ ఎవరు లేరు. మా అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి వాచ్మెన్. ఆ అమ్మాయి వాళ్ళు కూడా కాదు, మేము కాదు, ఇంకెవరు ఉంటారు సెకండ్ ఫ్లోర్ వాళ్ళేమో ఒకసారి వెళ్ళి అడగండి మాకు తెలియదు అని అయితే వాళ్ళు ఇంకా వెళ్తుండే పైకి వెళ్ళి ఇచ్చేస్తుండే ఫుడ్. ఈ తేజస్విని అమ్మాయి ఏమైనా జాబ్కి వెళ్ళేదా ఇక్కడ నుంచి, లేదంటే ఇంట్లోనే ఉండేవాళ్ళ వీళ్ళు? అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని తెలుస్తూ ఉన్నది. అంత ఐడియా లేదు సార్, కానీ బయటికి వెళ్ళేది అమ్మాయి ఒక్కటి కూడా, బయటికి వెళ్ళేది వచ్చేది. రైట్, ఇది మొత్తం ఇది ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు కూడా చెప్పే విధానం ఏంటంటే వాళ్ళు పెద్ద మనకు అంటే 1.5 month అవుతుంది ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్గా రెంట్కి ఇస్తూ ఉంటారు. అంటే ఇండిపెండెంట్ మీన్స్ అంటే ఫర్ డే వైజ్, అంటే డైలీ ఒక రోజుకి 3,000 rupees పైన రెంటు అట్లా తీసుకున్నారు వీళ్ళు. 1.5 month నుంచి తేజస్విని వాళ్ళ మమ్మీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఉండేవాడు కాదు.